హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ గురించిన సినిమా వచ్చింది ఒకటి, బాగా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. దాని మీద ఒక రకమైనటువంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. అందులో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అసలు ఆ సినిమా మీద నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్స్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అన్నదాన్ని, చారిత్రక ఆధారాలు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి ఆ కోణంలో ఈ వీడియో చేస్తూ ఉన్నా. సో ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోకండి. సో ముఖ్యంగా విషయం ఏంటంటే, శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ను హత్య చేయాలనే పంతంతో ఉన్న ఔరంగజేబు సైన్యాధికారి ముఖరబ్ ఖాన్కు సంభాజీ ఉన్న సమాచారం అందించి గుడి పడ్వ రోజు అంటే ఉగాది రోజున కొంకణ్ ప్రాంతంలో సంగమేశ్వర దగ్గర 1689 మార్చి 11న మాటు వేసి సంభాజీపై మూకుమ్మడిగా దాడి చేసింది ఎవరు? ఆయనను గుర్రాలతో ఈడ్చుకెళ్ళి మనుస్మృతిలో పేర్కొన్న విధంగా క్రూరంగా గోళ్లు పీకి చర్మాన్ని ఒలిచి తల నరికి తల ముండేళ్లను భీమా నదిలో విసిరి దాన్ని ఎవరూ తాకకూడదని హెచ్చరిక చేసింది ఎవరు? సంభాజీని మొఘలులు చంపితే మరాఠా రాజ్యం ఎవరికి చెందుతుంది? మొఘల్స్కే చెందాలి కదా. కానీ ఆయన అనంతరం మరాఠా రాజ్యం ఎవరి ఆధీనంలోకి వచ్చింది? పీష్వా బ్రాహ్మణుల ఆధీనంలోకి వచ్చింది. ఇక్కడే మెదడుకు కొంచెమైనా పని కల్పించాలి, కుట్రలు కుటిలత్వం పసిగట్టాలి, చరిత్రపై కొంచెమైన ఆలోచన అవగాహన అనేవి ఉంటే గనక చాలా సినిమా లాంటి సినిమాలు బూటకపు కల్పిత కట్టుకథల వక్రీకరణల చిత్రీకరణ బండారం అని చెప్పేసి బట్టబయలవుతుంది అనే వ్యాఖ్యలు మామిడి అమరేందర్ అనే వ్యక్తి చేశారు. ఇంకా రెండో వ్యక్తి ఏం చేశారంటే, బ్రాహ్మణ హిందువులు తనకు చేసిన మోసానికి శివాజీ మహారాజ్ హిందూ మతాన్ని వీడిపోయాడు, అంటే హిందూ మతాన్ని వీడాడు. ఒక బహుజన రాజు అయినటువంటి శివాజీ మహారాజ్ను రాజుగా చూడటం ఇష్టం లేని హిందూ ధర్మ పెద్దలు తనను హత్య చేయించారు. ఇది అసలు నిజం. కానీ చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తే నిజం ప్రచారం చేస్తాం, అందరూ దళిత బహుజనులు అసలు నిజాన్ని ప్రచారం చేయాలి అని చెప్పేసి సుధాకర్ ఏనుగుర్తి అనేటటువంటి వారు చెప్పారు. దీంట్లో ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, చదువుకున్న మేధావులు కూడా విషయాన్ని అనలైజ్ చేయకుండా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ చదువులకు అర్థం లేదు, సినిమాలో ఏది చూపిస్తే అదే చరిత్ర అనుకుంటున్నారు, సో కాల్డ్ మేధావులు అని చెప్పేసి నరేష్ మౌర్య అనేటటువంటి వ్యక్తి కామెంట్ చేశారు. అయితే శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3వ తేదీ 1680 నాడు చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడం అనేది రక్తం కక్కుకోవటం వలనని చరిత్రలో వ్రాయబడింది. ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడైన సంభాజీ మహారాజ్ శివాజీ మరణాన్ని విషప్రయోగం వలన చనిపోవటం జరిగిందని నిర్ధారణ చేశాడు. తన తండ్రి మరణానికి కారణమైన శివాజీ మంత్రులు కూడాను ఆయన బ్రాహ్మణులు అమ్మాజీ దత్తో కులకర్ణి, మోరో పోత్ పింగల్, హీరోజు ఫర్జాన్, బాలాజీ అవజీ అనే వాళ్లను సంభాజీ మహారాజ్ ఉరి తీయడం జరిగింది. సంభాజీ మహారాజ్ హత్య అనేది ఎట్లా జరిగింది? ఉగాది పండుగ రోజు. అంటే సంభాజీ మహారాజ్ బ్రాహ్మణుల ఉరి తీయడంతో పగ పెంచుకున్న బ్రాహ్మణులు కుట్రతో ఔరంగజేబుతో చెరబట్టించి ఆయన కనుగుట్లు పీకి తలా మొండం వేరు చేశారు. ఆయన తలను కర్రకు గుచ్చి వీధుల గుండా తిప్పి బ్రాహ్మణులు విజయోత్సవాలు చేసుకున్నారు. ఇక 4th పాయింట్ చెప్తే, సంభాజీ పైన పగ తీర్చుకున్నటువంటి బ్రాహ్మణులు ఆ రోజు నుండి అంటే 1689వ సంవత్సరం నుండి ఒక కర్రకు బ్రాహ్మణుల చెంబు బోర్లించి, అంటే సంభాజీ రాజు తలకు చిహ్నంగా కట్టెకు ఒక చెంబు బోర్లో వేసి దానికి ఒక జెండా కట్టి వాళ్ళ ఇళ్ళల మీద ఉంచుకుంటారు. అదే ఇక్కడ ఉగాది మహారాష్ట్రలో గుడిపడవగా పిలుచుకుంటారు అని చెప్పేసి రామచందర్ జైభీమ్ అనే వ్యక్తి చేశాడు. ఇవన్నీ వివిధ వ్యక్తులు చేసినటువంటి కామెంట్స్. అయితే మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను ఇప్పటివరకు సినిమా అయితే చూడలేదు, కానీ నేను ఇంతసేపు చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజం. సో దీన్ని బట్టి ఈ సినిమా ఇంకో కాశ్మీర్ ఫైల్, బస్తర్ లాంటిదని మనం అర్థం చేసుకోవాలి. చరిత్రను తప్పుదో పట్టించేందుకు పన్నేటటువంటి ఒక పన్నాగం అనేది మాత్రం ఈ సినిమా అట్లాంటి పన్నాగమే అని స్పష్టమవుతా ఉంది.
శివాజీ అంటే కేవలం మరాఠాల రాజు మాత్రమే కాదు, స్వరాజ్య స్థాపన కోసం అహర్నిశలు శ్రమించి తుది శ్వాస వరకు దానికి కట్టుబడి ఆ పోరాటంలో ప్రాణాన్ని పోగొట్టుకున్న వీరుడు, చరిత్రలో ఎప్పటికీ చిరంజీవిగా నిలిచిపోయేటటువంటి ఒక యోధుడు. శివాజీ అప్పట్లోనే అసమానతలు లేని సమాజాన్ని కలలుగన్న విప్లవ వీరుడు. శివాజీ కొడుకు సంభాజీది ఇద్దరివి బ్రాహ్మణాధిపత్యం చేసిన దారుణమైన హత్యలు. కానీ ఈ విషయాన్ని మనకి ఎప్పుడు కూడా చెప్పరు ఈ అగ్రవర్ణ నాయకులు. వీళ్ళదంతా అబద్ధపు ప్రచారాల కంపెనీ, ప్రజల్ని మోసపుచ్చటమే వాళ్ళ పని. అందుకే మనం నిజమేంటో తెలుసుకోవాలి, మనమే నిజమైన ప్రజల్లోకి తీసుకురావాలి. బీజేపీ కానీ మతతత్వ రాజకీయాలు నడిపిస్తున్నటువంటి వారు కానీ, లేదంటే ఒక మతానికి సంబంధించి ఎజెండాగా నడుస్తున్నటువంటి వారు కానీ తీసేటటువంటి ఇట్లాంటి ప్రాపగాండా సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే తొందరలోనే అసలైన చరిత్రక స్వరూపాన్ని మనం విస్మరించి కట్టుకథలనే చరిత్రగా మనము తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తుంది అని చెప్పేసి ఇంకొకసారి మనం ఇవన్నీ చూస్తే అర్థం చేసుకోవచ్చు.